రైతే రాజు అని ప్రభుత్వాలు పదే పదే చెబుతూ ఉంటాయి. కానీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కేవలం పేరుకు మాత్రమే రైతే రాజు అన్నట్లుగా అయింది. కానీ వాళ్ళ కష్టం మామూలుగా ఉండదు. సంవత్సర కాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే వరకు వాళ్ళ ఆశలు నీళ్లుగారిపోతున్నాయి. మామిడి రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఎక్కడ చూసినా పంటలు లేవు. మామిడి పంట పూత దశలోనే పూర్తిగా చెట్ల నుండి రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టాలు చవిచూస్తున్నారు. చిత్తూరు జిల్లా అంటేనే మామిడి పంటలకి ప్రసిద్ధి. కానీ ఏడాది మాత్రం చాలా దారుణ పరిస్థితులు వచ్చి పట్టాయి. చిత్తూరు జిల్లా మామిడి పరిస్థితులపై కష్టాలపై మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ అందిస్తారు. అందరూ చెప్తుంటారు రైతే రాజని, కానీ రోజు రోజుకి కూడా రైతులు ఏ సమయంలో ఎప్పుడు ఏ విధంగా వాళ్ళ జీవితాలు కోల్పోతారో కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఎందుకంటే గత ఏడాది చూస్తే మామిడి రైతులు ఏదో అంటే వాళ్ళకు పూర్తి స్థాయిలో లాభాలు రాకపోయినా కొంచెం వాళ్ళకి ఆదాయం వచ్చేది. కానీ ఈసారి మాత్రం కంప్లీట్ టోటల్లీ లాస్. దానికి ఉదాహరణ మనం చూడొచ్చు. చంద్రగిరి నియోజకవర్గం సమీపంలో మనం ఇక్కడ ఒక పంట చూస్తే అంటే అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. రైతులకు సంబంధించి ప్రధానంగా ఈ సంవత్సరం ఇప్పుడు సీజన్ ఏరా అంటే మామిడి పంటకి సంబంధించి మనం ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ తోపు మనం ఒకసారి చూస్తే దాదాపుగా ఒక 3-4 ఎకరాలు ఉంటుంది. మనకి ఇక్కడ చూస్తూ ఉంటే ఒక్కొక్క చెట్టుకు చూస్తే ఈ సమయానికి దాదాపుగా ఎట్లయితే ఒక 200-300 అంటే పండ్లు ఉండాలి, మామిడి పండ్లు ఉండాలి. ఇగుర్లు తప్ప అంటే ఆ ఆకులు తప్ప కనీసం ఒక కాయ కూడా కనపడలేదు. ఈ రైతుకు సంబంధించి ఒకసారి మనం అడుగుదాం. సార్ చెప్పండి, ఏంటి అందరూ కూడా ఎందుకు ఇంత కనీసం ఒక పండు కూడా లేదు, దీంట్లో ఒక కాయ కూడా లేదు మామిడికి? మాది మొత్తం 3.5 ఎకరా ఉందండి. ఇక్కడ 3.5 ఎకరాకు గాను ఒక 11 లేదా 12 కాయలు ఉన్నాయి మొత్తం. ఏంది 3.5 ఎకరాకి అన్ని చెట్లలో కలిపి 11-12 కాయలు? చూసారా, రైతు చెప్తున్నాడు మొత్తం 3.5 ఎకరాకి సంబంధించి 11-12 కాయలు మామిడికాయలు ఉన్నాయి. ఏం పంట అండి ఇది? అంటే బెనీషా, బెంగళూరు అన్ని రకాలు ఉన్నాయి. నీలం మూడు రకాలు ఉన్నాయి. 3 రకాల్లో కలిపి ఒక 11 కాయలు ఉన్నాయి. 11 కాయలు ఉన్నాయి. కాదు సార్, ఇంత అంటే గత ఏడాది ఎట్లుంది, అంతకుముందు ఏడాది ఎట్లుంది? గత ఏడాది ఒక 5 టన్నుల దాకా దొరికినాయి. ఈసారి మరి ఒక తినేదానికి కూడా లేకుండా పోయాయి ఇంట్లో పిల్లలు కూడా. ఇంత పంట తగ్గిపోవడానికి కారణం ఏంటి అంటే ఈ సంవత్సరం మరి దీన్ని పెంచడానికి లేదంటే కూలీలు కావచ్చు, దున్నకాలకి ఇవంతా కూడా ఎంత ఖర్చు అయి ఉంటుంది? కూలీలకి, దున్నకాలకి, పాదులు తీసేదానికి, మరి మందులు కొట్టడానికి మొత్తం ఒక 15,000-20,000 వేలు దాకా అయి ఉంటుంది. అంటే మరి ఎట్లా మరి ఇంత తక్కువ పంట వచ్చింది, మరి ఎట్లా సరే అవుతారు, ఎట్లా ఇబ్బందులు? మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు? ప్రతి ఒక్క ఇంటికి ఒక 3-4 ఎకరాలు ఉంటాయి. మా ఊరు మొత్తం కలిపి ఒక దగ్గర ఒక 250-300 ఎకరాలు ఉంటాయి. మొత్తం 300 ఎకరాలు కలిపి ఒక లోడు కాయలు కూడా కావు ఈసారి. కొనేవాళ్ళు వ్యాపారస్తులు ఉంటారు. ముందుగానే మీకు రైతులు వచ్చి డబ్బులు కట్టి వాళ్ళు ఏదో 10 రూపాయల ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో కొనుక్కొని వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది ఈసారి? వాళ్ళందరూ 5,000-10,000 అడ్వాన్స్లు ఇచ్చి కొనుక్కొని పోయారు. ఇప్పుడు వచ్చి పంటే లేదు, మేము ఇలేము అన్నారు. అంతా రైతులు కూడా ఇంకా ఆయన బాగుంటేనే కదా నెక్స్ట్ టైం వచ్చి మా దగ్గర కొంటాడనేసి అందరూ వదిలేశారు. మరి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఇట్లా వచ్చి పంట విజిట్ చేయడం ఎందుకంటే సహజంగా రైతులు చెడిపోయే సమయంలో అంటే నష్టపోయే సమయంలో అధికారులు ఎవరైనా వస్తూ ఉంటారు, పంటలు విజిట్ చేస్తూ ఉంటారు. చూసిన తర్వాత ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకు రైతులకు ఏదైనా సహాయం నష్టపరంగా రాసుకొని పోతారు. మళ్ళీ అలాంటి పరిస్థితి ఏమైనా వచ్చిందా? ఇది వరకు అలాంటిది ఏమీ లేదండి. ఇప్పుడు వరకు ఇంతవరకు అలా మా గ్రాండ్ ఫాదర్స్ చూస్తూ ఉన్నారు. వాళ్ళు కోవిడ్ వల్ల పాస్ట్ అయ్యారు. అప్పటి నుంచి నేనే చూసుకుంటున్నాను. అప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడూ లేదు. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాను బెంగళూరులో. చేస్తూ అప్పుడప్పుడు వీకెండ్స్ వచ్చి చూస్తూ ఉంటాము. ఇప్పటి వరకు మా చేతి నుంచి పెట్టడమే తప్ప దీంట్లోంచి ఇదివరకు 1 రూపాయి కూడా మా చేతికి వచ్చింది లేదు. ఈయన సాఫ్ట్వేర్ చేస్తుంటారు, అంటే పొలం ఉంది, వీళ్ళ ఫాదరు వీళ్ళందరూ కూడా దీన్ని సంరక్షిస్తూ ఉంటారు. అయితే మనం చూస్తే ఇంత దారుణంగా అంటే ఇంత తక్కువ పంట దిగుబడి రావడం అనేది ఇంతవరకు ఎప్పుడూ లేదు. గతంలో కూడా 3-4 అంటే గత ఏడాది ఒక 4-5 టన్నుల వరకు కూడా కాయలు రావడం జరిగింది మామిడికాయలకు సంబంధించి. కానీ పూర్తిగా కూడా ఈసారి నష్టపోయాము. ఈ ప్రాంతంలో చాలామంది రైతులు ఈ విధంగా కూడా నష్టపోయారు. అదేవిధంగానే కొనుగోలు చేసేటటువంటి వ్యాపారస్తులు కూడా
నమ్మి వచ్చి డబ్బులు కట్టి వాళ్ళు కూడా నష్టపోవడం జరిగింది. అన్ని ప్రాంతాలకు సంబంధించిన పరిస్థితులు ఇలానే కొనసాగుతున్నాయని మనం చెప్పొచ్చు. ఇక మార్కెట్లో కూడా అంటే ఈ సీజన్కి ఈ సమయానికి దాదాపుగా ఎక్కడ చూసినా కూడా ఏ మామిడికాయల మండీలు మార్కెట్లో చూసినా కూడా వేల టన్నుల మామిడికాయలు రకరకాలుగా ఉత్పత్తి అయ్యి అక్కడికి వస్తూ ఉంటాయి. అలాంటిది వాళ్ళ తినడానికి కూడా ఎక్కడ కూడా మార్కెట్లో కాయలు కనపడడం లేదు. ఉన్న కాయలన్నీ కూడా ఏదో నాసి రకం కాయలు అంటే రకరకాల కాయలు కూడా ఉన్నాయి. దాదాపుగా 25,000 నుంచి 30,000, 35,000 కూడా ప్రస్తుతానికి మామిడికాయలు ఎక్కడ కూడా లేని కారణంగా ఒక్కొక్క టన్ను అంత రేటు పలుకుతుంది. మరి అంత రేటు పలుకుతున్న కొనాలన్నా కూడా తినడానికి కొనాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సామాన్యులకి కొనుక్కోవాలంటే. మొత్తం మీద చూస్తే ఈ సంవత్సరానికి సంబంధించి కోలుకోలేని దెబ్బ మామిడికాయల రైతులకు సంబంధించి జరిగిందనే మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా కనీసం వీళ్ళపైన జాలి చెప్పి కొంచెమైనా సరే పూర్తి అంటే ఎందుకంటే ఒక ఎకరా మామిడికాయ పంటని సంరక్షించాలా అంటే దాదాపుగా 30,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు ఉంటుంది. అది కూలీలు కావచ్చు, దున్నకాలు కావచ్చు, లేదంటే వాటర్ ఫెసిలిటీ చెట్లకు ఇవ్వాలన్నా కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. మరి అలాంటిది పూర్తి స్థాయిలో నష్టపోయారు కాబట్టి రైతులకు అందరికీ కూడా ఆదుకోవాలనేది ప్రధానంగా డిమాండ్ అయితే రైతుల నుంచి వినపడిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, చంద్రగిరి నుంచి.